వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను ప్రతిభ. ఏపీలో యుద్ధానికి సిద్ధమని అన్ని పార్టీలు ప్రకటించాయి. సిద్ధం పేరుతో సీఎం జగన్ రా కదలిరా అంటూ బాబు రాష్ట్ర పర్యటన ద్వారా షర్మిల ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. టాప్ 9 లో ముందుగా ఏపీ పాలిటిక్స్ ని టాప్ 9 న్యూస్ లో చూద్దాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఇప్పుడు గెలిచిన 23 స్థానాలు కూడా రావని ఏపీ సీఎం జగన్ అన్నారు. 175 స్థానాల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులు కూడా లేరు అని విమర్శించారు. విశాఖ జిల్లా భీమిలి సంఘివలసలో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రజలే తన స్టార్ క్యాంపైనర్స్ అని, పేదల భవిష్యత్తు మారాలంటే జగన్ గెలిచి తీరాలని చెప్పండని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడిపోవాల్సిందేనన్నారు జగన్. సిద్ధం సభతో మరో 25 ఏళ్ల జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు జగన్. అటు చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గర పడిందని పీలేరు, ఉరవకొండ సభల్లో అన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే జగన్ జనాల్లోకొస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. వచ్చేది యుద్ధమే, దానికి తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా వచ్చిందన్నారు బాబు. రాష్ట్రానికి పట్టిన శని పోవడానికి ఇంకా 74 రోజుల సమయం ఉందని చంద్రబాబు తెలిపారు. అటు యుద్ధానికి తాను కూడా రెడీ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజలకు న్యాయం చేయాలని రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినట్లుగా ఆమె ఒంగోలు, నెల్లూరు సభల్లో తెలియజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతుంటే వైసీపీ వారంతా తనపై ముప్పేట దాడి చేస్తున్నారంటూ షర్మిల ఆరోపించారు. వైసీపీలో అసలు వైఎస్ఆర్ లేరని ఆమె విమర్శించారు. చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అని వెన్నుపోటు పొడిచే వాళ్లంతా ఒక్కటయ్యారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. తన తండ్రి బతికుంటే కాంగ్రెస్ పై ఉమ్మి వేస్తారని నాడు చెప్పిన షర్మిల ఇప్పుడు తన పార్టీని అందులోనే విలీనం చేశారని అన్నారు. కొడుకు నిశ్చితార్థానికి వెళితే సీఎం జగన్ కు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 5 ఏళ్లలో ఏం చేశారని షర్మిల అడుగుతుంటే మనసుకు చాలా బాధ కలుగుతోందన్నారు నారాయణస్వామి. మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంటోంది. గత కొన్ని రోజులుగా మౌనం పాటిస్తున్న జయరాం కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న జయరాం ని వైసీపీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సూచించింది. ఎంపీగా పోటీ చేయడానికి ఆయన ఆసక్తి కనబరచడం లేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ నేతలకు అందుబాటులోకి రావట్లేదు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయడానికి జయరాంకు ద్వారాలన్నీ మూసేశారు అని ఆయన అనుచరులు అంటున్నారు. పార్టీ ఫిరాయింపుకు సంబంధించి స్పీకర్ కార్యాలయం నుంచి తనకు నోటీస్ అందిందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. స్పీకర్ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు 2-3 నెలలు పడుతుందని తాను తెలిపానని అన్నారు. అంతేకాదు, తాను ఒరిజినల్ లెటర్ కావాలని అడగడంతో స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆనంద్ తెలిపారు. 3 ఏళ్ల క్రితం గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తే దాన్ని ఇప్పుడు ఆమోదించారని గుర్తు చేశారు. ఇప్పుడు తాను సమయం అడిగితే కుదరదని చెప్తున్నారని ఆనం రామనారాయణ అన్నారు. బీజేపీ నిర్ణయిస్తే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి తాను సిద్ధమని పరిపూర్ణానంద స్వామి అన్నారు. హిందూపురంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న పరిపూర్ణానంద ఈ వ్యాఖ్యలు చేశారు. తన అభ్యర్థనను బీజేపీ నాయకత్వం అంగీకరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హిందూ అనే శబ్దంతో మొదలయ్యే నియోజకవర్గంలో దేశంలో ఎక్కడా లేదు కాబట్టి తాను ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. టీడీపీ జనసేన పొత్తుపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ విడుదల చేశారు. జనసేనకు 25 నుండి 30 సీట్ల పొత్తు విఫల ప్రయోగమన్నారు. 20 నుంచి 30 సీట్లే జనసేనకు కేటాయిస్తే పవన్ కళ్యాణ్ ఆశయాలకు భంగం కలుగుతుందని లేఖలో హరిరామ జోగయ్య అన్నారు. జనసేనకు 50 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొత్తులకు జనసేనకు గౌరవప్రదమైన సీట్లు కేటాయిస్తే మెజారిటీ జనసేన ఓటు బ్యాంకు టీడీపీకి బదిలీ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని టీడీపీ నేతలకు ఈ లేఖలో హరిరామ జోగయ్య సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాలకు గాను 130 చోట్ల కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన తిరుపతిలో తెలిపారు. ప్రధాని మోదీ పురోహితుడిగా మారిపోయారంటూ విమర్శించారు. ఇదంతా రాజకీయ జిమ్మక్కన్నారు. నిరుద్యోగులు, నిరుపేదల పాలిట చంద్రబాబు ద్రోహి అంటూ ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక భూమిక పోషిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న 31వ అఖిల భారత బిల్డర్స్ కన్వెన్షన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన బిల్డర్స్ అంతా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పురోభివృద్ధిలో బిల్డర్స్ ని భాగస్వాములుగా చూస్తామని తెలిపారు.
తెలంగాణలో త్వరలోనే కుల గణన చేపడతామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రకటించారు. కళ్యాణ లక్ష్మిపై 4 రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యా సంస్థలకు ఒకే దగ్గర 20 ఎకరాల్లో సమీకృత కాంప్లెక్స్ కట్టాలని సీఎం ఆదేశించారని షబ్బీర్ అలీ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని సీఎం నియోజకవర్గం కొడంగల్లో ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కోరారు. సీఎంతో సమీక్షకు ముందు మంత్రి పొన్నం 300 కాపు సంఘాలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో 300 కాపు జనాభా 50 లక్షలకు పైగా ఉంటుందని, ఎక్కువ శాతం వ్యవసాయం మీదే ఆధారపడ్డ ఈ కులానికి న్యాయం చేయాలని ఆది శ్రీనివాస్ మంత్రిని కోరారు. తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ ఎం కోదండరాం రెడ్డి, ఆమిర్ అలీ ఖాన్ ని నియమిస్తూ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో నెంబర్ 12 రిలీజ్ చేసింది. అధికారిక ఉత్తర్వులు వెలువడిన తరువాత ఈ ఇద్దరు సచివాలయంలో సీఎంని కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలు చేపట్టడానికి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపడతామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరు గ్రామంలో కొత్తగా నిర్మించిన పాఠశాల తరగతి గదుల్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ధైర్యంతో ముందుకు సాగుతామన్నారు భట్టి. ఆర్ఎస్ఎస్ మూలాలున్న సీఎం రేవంత్ రెడ్డి మైనారిటీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర కేబినెట్లో మైనారిటీలు లేకపోవడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. ఎమ్మెల్యేగా మైనారిటీ నేతలెవరూ గెలవలేదు అన్న సాకుతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. 50 రోజుల పాలనలో కాంగ్రెస్ ఒక్కరోజు కూడా మైనారిటీల సంక్షేమం మీద సమీక్ష జరపలేదన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమావేశం అనంతరం ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఆటోలో యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్కు కేటీఆర్ వెళ్లారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అన్ని జిల్లా కేంద్రాల్లో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా నల్లగొండలో 30 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేశారు. నల్గొండ పర్యటనలో భాగంగా ధర్వేసీపురంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించకపోవడం దురదృష్టకరమని, దానికి బాధపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ కి గెలుపోటములు కొత్తేం కాదని తెలిపారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ నిర్వహించిన కృతజ్ఞతా సభలో హరీష్ రావు పాల్గొన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ని పూర్తిగా తిరస్కరించలేదని అన్నారు. అధికారం కోల్పోవడంపై బీఆర్ఎస్ సమీక్ష జరుపుకోవాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సూచించారు. అధికారం ఎందుకు కోల్పోయారో ఆలోచన చేయకుండా అహంభావాన్ని చూపిస్తున్నారంటూ విమర్శించారు. తెలంగాణ సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల్ని దోచుకున్నారు కాబట్టే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి పేరిట కోట్ల మంది ప్రజల దగ్గరకు పాలన తీసుకెళ్లిందని మోత్కుపల్లి ప్రశంసించారు. సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ, చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై బీజేపీ సమీక్ష, ఆసుపత్రిలో వైద్య శాఖ మంత్రి తనిఖీలు. తెలుగు రాష్ట్రాల న్యూస్ లో ఈ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఆయన సోదరుడు హీరో వెంకటేష్ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు చాలా సరదాగా నవ్వుకుంటూ కనిపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సమీక్షా సమావేశంలో పాల్గొన్నారాయన. మరొకవైపు బీహార్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల కారణంగా అమిత్ షా రేపటి రాష్ట్ర పర్యటన వాయిదా పడిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. ఆసుపత్రిని కట్టి సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంపై సంబంధిత అధికారులపై దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి మొత్తం కలిగి తిరిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనపడుతోందని కలెక్టర్ ముందు మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పుత్తూరు డిగ్రీ కాలేజీలో నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రి రోజా వాలీబాల్ ఆడి ఆటగాళ్లను మరింత ఉత్సాహపరిచారు. నియోజకవర్గ స్థాయిలో గెలిచిన వారు జిల్లా స్థాయికి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి వెళతారని రోజా వెల్లడించారు. అలాంటి ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయికి వెళ్లేలా అవకాశాలు ఇచ్చేలా చూస్తామని తెలిపారు.
మేడారం జాతర అభివృద్ధి పనుల్ని ఈ నెల 31లోపు పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. మేడారంలోని ఉంటూ ఆమె పనుల్ని పరిశీలిస్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి జాతర కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు జాతర పోస్టర్ని హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేన్ నరేందర్ రెడ్డి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తొడసం వంశస్థుల ఆరాధ్య దైవం ఖామ్ దేవ్ జాతర వైభవంగా ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి రోజున ఈ జాతర మొదలవుతుంది. ఇళ్లల్లో నిష్ఠగా తయారు చేసిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన మహిళ తాగడం ఈ జాతరలో ఆచారం. ఇందులో భాగంగా మెస్రం నాగుబాయ్ అనే 52 మహిళ 2.5 లీటర్ల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించుకున్నారు. ఈ జాతర ముగిసిన తరువాత ఆదివాసీలంతా నాగోబా జాతరకు తరలి వెళతారు. వరికపూడిసెల ప్రాజెక్టుకు వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, జనసేన, సిపిఐ ఆధ్వర్యంలో నర్సరావుపేటలో రైతులు ర్యాలీ చేశారు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 2.5 నెలలు గడిచిపోయాయని గుర్తు చేశారు. పల్నాడు ప్రజలను మోసం చేయొద్దని కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. సికింద్రాబాద్లోని పీజీ కాలేజ్ విమెన్స్ హాస్టల్లోకి అర్ధరాత్రి 2 వ్యక్తులు చొరబడ్డారు. వీరిని గుర్తించి కేకలు వేయడంతో ఒకరు పారిపోయారు, మరొకరు సెక్యూరిటీ సిబ్బంది చేతికి చిక్కారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు ధర్నాకు దిగారు. వసతులు లేని హాస్టల్ తమకు ఎందుకు కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘ ఎన్నికలు వెంటనే జరపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. 2 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలని, కానీ 2018 నుంచి ఎన్నికలే జరగలేదని తెలిపారు కార్మికులు. ఓటర్ల నమోదు పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కార్యాలయం ముందు బైఠాయించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని జాయింట్ కమిషనర్ హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు. బిడ్ లో భారత్ కు సహకరిస్తామన్న ఫ్రాన్స్. మరాఠా కోటాపై ముగిసిన పోరాటం. పాటలీపుత్రలో అంతుచిక్కని రాజకీయం. నేషనల్ న్యూస్ సెగ్మెంట్ లో ఈ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఆలోచనకు ఎన్సీసీ ఉదాహరణగా నిలుస్తుందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఎన్సీసీ వార్షిక ర్యాలీ ప్రధాని మోదీ పాల్గొన్నారు. 2200 ఎన్సీసీ క్యాండిడేట్స్ తో పాటు 24 దేశాలకు చెందిన క్యాండిడేట్స్ కూడా ఈ పరేడ్ లో భాగంగా నిలబడ్డారు. ఈ ర్యాలీకి దేశంలోని 400 వికసిత గ్రామాల సర్పంచ్లు, వివిధ స్వయం సహాయక సంఘాలకు చెందిన 100 మంది మహిళల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తాను గతంలో ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నానని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. బీహార్ రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయన్న విషయాన్ని స్పష్టం తెలుస్తోందన్నారు. అధికారికంగా విషయాలేవీ కూడా బయటకు రావట్లేదు. 3 ప్రధాన పార్టీలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశాన్ని సీఎం నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజీనామా విషయాన్ని ప్రకటిస్తారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి తగినట్టుగానే అటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇటు ఆర్జేడీ ఎమ్మెల్యేలు పాట్నాలో సమావేశమయ్యారు. ఏది ఏమైనా బీహార్లో ఏం జరగబోతుంది అన్నది రేపు స్పష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జారంగే పాటిల్ తన నిరసనను విరమించారు. ఆయన చేసిన డిమాండ్లన్నింటినీ ఆమోదిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. మనోజ్ జారంగే పాటిల్ కు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి దీక్షను విరమింపచేశారు. సీఎం షిండేతో కలిసి మనోజ్ శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు. ఆర్డినెన్స్ ప్రతిని పాటిల్ కు సీఎం అందజేశారు. ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేలా భారత్ కు తాము అండగా నిలబడతామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ ప్రకటించారు. 75వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మక్రాన్ క్రీడారంగంలో కూడా భారత్ తో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉత్సాహాన్ని కనబరిచారు. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి తమ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు బీజేపీ ఇవ్వచూపిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం 21 ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారని ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ఆ 7 ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫర్ ని తిరస్కరించారని కేజ్రీవాల్ వెల్లడించారు. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తుల పంచాయతీని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. గొడవకు దారితీసిన కేసులపై స్టే విధించింది. ఈ కేసు విచారణ కోసం శనివారం అయినప్పటికీ సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సమావేశమైంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో కూడిన 5 సీనియర్ న్యాయమూర్తుల బెంచ్ ఈ కేసును విచారించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు తిరిగి సోమవారం చేపట్టబోతోంది. కేరళలో లెఫ్ట్ సర్కార్తో ఢీ అంటే ఢీ అంటున్నారు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. కొల్లాంలో జరిగిన ఆయన కారును అడ్డుకోవడానికి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ప్రయత్నిస్తే బస్తీమే సవాలంటూ కారు దిగేశారు.
పోలీసులు వారిస్తున్నా కూడా పట్టించుకోలేదు. రోడ్లపైకొచ్చి ఆందోళనకారులపైకి దూసుకుపోవడానికి ప్రయత్నించారు. దాదాపు 2 గంటల పాటు ఆయన అక్కడ టీ దుకాణం దగ్గరే కూర్చున్నారు. మరొకవైపు తాజా ఘటనతో కేంద్ర ప్రభుత్వం కేరళ గవర్నర్ కి జెట్ సెక్యూరిటీని కల్పించింది. ఒడిశాలోని సంబల్పూర్లో పునర్నిర్మించిన 12వ శతాబ్దం నాటి శ్యామలేశ్వరి ఆలయాన్ని సీఎం నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఒడిశా రాష్ట్ర సర్కార్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఒడిశాలోని స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 200 కోట్ల రూపాయలతో ఈ ఆలయ అభివృద్ధి పనుల్ని ఒడిశా సర్కార్ చేపట్టింది. పంజాబ్లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకంగా సడక్ సురక్ష వాహనాల్ని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ ప్రారంభించారు. ఇలాంటి చర్యలు తీసుకుంటున్న మొదటి రాష్ట్రం పంజాబ్ అని మాన్ తెలిపారు. 5,000 మంది ఉద్యోగులతో ఈ వాహన శ్రేణిలో మొత్తం 144 వాహనాలు ఉన్నాయి. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక వాహనం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.